విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం 10,500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందనే సమాచారంతో ఎమ్మెల్యే గణబాబు సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి సందడి చేశారు. తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న స్టీల్ ప్లాంట్ని కూటమి సర్కారు ఆక్సిజన్ ఇచ్చి నిలబెడుతోందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం, ఒక సెంటిమెంట్, ఎంతో మంది త్యాగదనుల కారణంగా వచ్చినటువంటి ఒక పరిశ్రమ తర్వాత కాలంలో ఒక సెంటిమెంట్ అయ్యింది. ఇది ప్రైవేట్ పరం అవుతుంది, నష్టాల్లో ఉంది, ప్లాంట్ మూసేస్తున్నారు లేకపోతే ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి ఒక అభద్రత మన ప్రాంతంలో ఉంది. ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ లో 10,500 కోట్ల రూపాయలు మరలా ఒక రివైవల్ ప్యాకేజ్, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడా అధిగమించడానికి మరలా ఫుల్ కెపాసిటీతో ఈ ప్లాంట్ రన్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం అధికారిక ప్రకటన ఒక రేపెల్లిలో జరగబోతున్న కారణంలో మనందరి తరపున, తెలుగు ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.